న్యూస్ చూస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానుల్లో చీలికొచ్చిందా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ ప్రచారంతో ఫ్యాన్స్ లో గొడవలు తలెత్తాయి. రా ఎన్టీఆర్ పై తిరుపతిలో ఏఎస్పీకి ఎన్టీఆర్ అభిమానులు కంప్లైంట్ చేశారు. 18వ తారీఖున తాజ్ హోటల్లో జరిగే కార్యక్రమానికి ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా కంప్లైంట్ ఇచ్చారు. రా ఎన్టీఆర్ కార్యక్రమం కారణంగా ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన మొదలైంది. ఎన్టీఆర్ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ అభిమానుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు అంటూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ పేరును వాడుకొని ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నారు, వాళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. వెంటనే తాజ్ హోటల్ను సంప్రదించింది పోలీసు శాఖ. ఏఎస్పీ కాంటాక్ట్ అయ్యారు. కార్యక్రమంపై డీటెయిల్స్ తెలుసుకున్నారు ఏఎస్పీ రవి మనోహరాచారి. కార్యక్రమంపై బుకింగ్ వచ్చిందంటూ తెలిపారు తాజ్ హోటల్ యాజమాన్యం. ఎవరు చెప్పినా వినను, 18వ తారీఖున తాజ్ హోటల్లో కార్యక్రమం జరిగి తీరుతుందంటూ ఉన్నారు రా ఎన్టీఆర్ సాయి రూప్. అవును, ఖచ్చితంగా రా ఎన్టీఆర్ సాయి రూప్ కార్యక్రమం జరుగుతుందంటూ తేల్చి చెప్పేశారు. ఇదే ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానుల్లో చీలిక తీసుకొచ్చిందా? ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలని చెప్పడం జరుగుతూ ఉంది రా ఎన్టీఆర్ సాయి రూప్. ఏం జరుగుతూ ఉంది, అసలు ఎందుకు ఈ చీలికొచ్చింది? ఎన్టీఆర్తో ఆయన నేరుగా మాట్లాడారా, లేకపోతే ఎన్టీఆర్ నుంచి ఏమైనా డైరెక్షన్స్ వచ్చాయా? ఎవరు ఎక్కడ క్లారిటీ ఇవ్వటం లేదు. మరి ముఖ్యంగా ఇది చీలికొచ్చిందా అనే క్వశ్చన్ మార్క్ని దారితీస్తూ ఉంది. దీని మీద ఎన్టీఆర్కి సంబంధించిన టీం మాట్లాడిన సందర్భం ఉందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ యాజ్ ఆఫ్ నౌ. ఇది ఎన్టీఆర్ బయట రిలీజ్ చేస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కడ కనిపించట్లేదు. మరి ఎన్టీఆర్ రియాక్ట్ అవుతారా? 18న రా ఎన్టీఆర్ సాయి రూప్ ఏం చెప్పబోతూ ఉన్నారు? అసలు ఇంతకీ ఆయన ఏమంటూ ఉన్నారు? ఇంత జరుగుతూ ఉంటే, ఎందుకంటే ఏకంగా పోలీసు శాఖలో ఆయన మీద కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ఏం జరుగుతుంది డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ అంశానికి సంబంధించి ఆర్టీవీ మా ప్రతినిధి సురేష్ రా ఎన్టీఆర్ సాయి రూప్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఆయన ఏమంటూ ఉన్నారు ఇప్పుడు చూద్దాం. 18వ తారీఖున రా ఎన్టీఆర్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి కూడా పొలిటికల్గా ఒక స్టెప్ ఉండబోతుంది. దీనికి సంబంధించి ప్రెస్ మీట్ కూడా ఉంటుందంటూ కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా బాగా చక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే అంశం మీద జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘ నేతలు. ప్రస్తుతం మనతో పాటు అభిమాన సంఘ నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏంటి ప్రధానంగా దేనికి సంబంధించి మీరు కంప్లైంట్ ఇచ్చారు? యాక్చువల్గా వారం రోజులుగా జరుగుతున్న విషయం నిన్నటాల నుంచి మనం చెప్తున్నాం, ప్రెస్లో చెప్తున్నాం. ఎన్టీఆర్ వస్తాడు 18వ తేదీ ఏదో అనౌన్స్ చేస్తారనేసి కింద స్థాయి వరకు వెళ్ళిపోయింది. ఈ పబ్లిసిటీ అంటే వెళ్ళింది 5-6 రోజులు వెళ్ళిపోయింది. దానికి చూసి మళ్ళీ నిన్నటాల నుంచి మేము స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. దీని వెనక ఎవరున్నారు, ఈ విధంగా క్రియేట్ చేసేదానికి ఎవరున్నారనే విషయం మీదే నేను కంప్లైంట్ ఇచ్చాను. నెక్స్ట్ ఎవరు ఫర్దర్ ఈ విధంగా ఎన్టీఆర్ గారి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా ఫ్యాన్స్ మనోభావాలతో ఆడుకోకుండా ఈ విధంగా నెక్స్ట్ ఫర్దర్ లేకుండా కంప్లైంట్ చర్యలు తీసుకోమని దీనిపైన ఎంక్వైరీ చేసి దీని వెనక ఎవరు ఉండాలి, ఈ విధంగా జరగడానికి కారణం ఏందనేది దానిపైన నిగదీసి నెక్స్ట్ ఫర్దర్గా ఎవరు కానీ ఈ విధంగా చేసే విధంగా లేదా చర్యలు తీసుకోమని చెప్పి. అంటే మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఇప్పుడు ఏదైతే రా ఎన్టీఆర్ సంబంధించినటువంటి వాళ్ళు 18వ తారీఖు అనౌన్స్ చేశారో వాళ్ళకు మీకు ఎటువంటి సంబంధం లేదు, దానికి సంబంధించి ఏదన్నా జరిగితే దాని మీద చర్యలు తీసుకునేలాగా కంప్లైంట్ ఇచ్చారా, లేకపోతే అసలు ఆ పెడుతున్నటువంటి వారి పట్ల కంప్లైంట్ ఇచ్చారా? ఏ రకంగా ఇచ్చారు మీరు కంప్లైంట్ అన్నది? మేము పెడుతున్న వారిపైననే కాదు, మొత్తం ఎపిసోడ్ మొత్తం పైన మనం కంప్లైంట్ ఇచ్చాం. పెట్టే వాళ్ళపైననే మనం చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం వీళ్ళు స్టార్ట్ చేశారు, ఎండ్ చేస్తుంటే ఇక స్టేట్మెంట్తో పోయేది. ఇది మొత్తం వారం రోజులు అన్ని మీడియాల్లో అన్నిట్లో చేసి ఎన్టీఆర్ గారి గౌరవ ప్రతిష్టలపైన ప్రాబ్లం చేసి అభిమానులు కన్ఫ్యూజ్ చేసి 100 కోట్లు అని చెప్పి ఏమే ఈ విధంగా కన్ఫ్యూజ్ చేయడం వల్ల మేము బయట వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాలి. ఎందుకంటే రేపు 18వ తేదీ తెలియకుండా అభిమానులు అందరూ ఎక్కువ మంది వచ్చి మళ్ళీ అక్కడ ఏమన్నా ఇష్యూ అయ్యి మళ్ళీ అదంతా ప్రాబ్లం అవ్వకుండా ఎస్పీ గారికి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి చెప్పాము ముందుగానే ఈ విధంగా ఉండొచ్చు సార్, ఊరు కంట్రోల్ చేయలేము, ఆల్రెడీ కింద స్థాయి వరకు వెళ్ళిపోయింది, వాళ్ళు సోషల్ మీడియాలో ఆ విధంగా ప్లాన్ చేశారు, ఇది ఎందుకు జరిగిందో మాకు తెలియదు, దానిపైన ఎంక్వైరీ చేసి సరి తీసుకుంటూ ప్లస్ దీంట్లో ఏది లేదనే విషయం మీరు కూడా చెప్పండి, రావట్లేదనే విషయం మీరు కూడా చెప్పండి అని చెప్తున్నాం. ఈ గందరగోళానికి సంబంధించి ఇప్పటికే ఫ్యాన్స్ అంతా కూడా ఈ సమాచారం అది ఫేకా వాస్తవం ఏదైనప్పటికీ కూడా ఒక హీరో వస్తున్నాడు అంటే చాలు వచ్చేస్తారు సహజంగానే. అయితే ఈ అంశం రేపు ఏదైనా 18వ తారీఖు ఒక భారీ ఎత్తున ఒకవేళ వచ్చేటువంటి ఆస్కారం ఏమైనా ఉందా? మీకేమైనా ఫోన్లు వచ్చే ఆ రకంగా?
అది ఉందనే ఎస్పీ గారికి చెప్తున్నాము. సార్ ఆ ప్రాబ్లం ఉంది, ఆ విధంగా క్రియేట్ చేశారు వీళ్ళు, ఎందుకు క్రియేట్ చేశారో వాళ్ళపైన చర్య తీసుకుంటూ సేమ్ దీన్ని కూడా కంట్రోల్ చేయండి, మీరంటే ఒక స్టేట్మెంట్ అండి, అవన్నీ నమ్మద్దండి, ఫేక్ న్యూస్లని నమ్మద్దండి, ఎన్టీఆర్ గారు రావట్లేదనే విషయమే మనం పదే పదే ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం దీనిపైన ఎందుకు ఈ విధంగా ఇంతవరకు ఎందుకు వచ్చింది, ఎవరికి దీనికి ఆద్యులు, ఈ మధ్యలో దీంట్లో ఎవరైనా ఇంకెవరైనా దూరారా ఏందని దానిపైన మొత్తం ఎంక్వైరీ చేసి దానిపైన చర్యలు తీసుకోమని, నెక్స్ట్ ఇంకెప్పుడు కానీ ఎన్టీఆర్ పైన కానీ అభిమాన సంఘాలపైన ఈ విధంగా రూమర్స్ రాకుండా చూసుకోవాలని మనం ఇంత గట్టిగా ఫైట్ చేస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నదైతే ప్రధానంగా అడిషనల్ ఎస్పీకి కంప్లైంట్ చేశారు. ఈ రా ఎన్టీఆర్ సంబంధించి ఎవరైతే ప్రెస్ మీట్ అనో లేకపోతే గడిచినటువంటి ఈ ఎపిసోడ్ ఏదైతే 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క గందరగోళానికి సంబంధించి పూర్తిగా పింటుపిన అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ రకంగా తెర మీదకి వచ్చింది, ఎందుకు అభిమానులు ఒక గందరగోళాన్ని సృష్టించేలాగా కూడా వ్యవహరించారన్న దాని మీదనే కంప్లైంట్ చేసినట్టుగా కూడా కృష్ణ యాదవ్ అయితే చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా చూసినటువంటి అభిమానులంతా కూడా 18వ తారీఖున నిజంగానే తమ అభిమాన హీరో ఎన్టీఆర్ వస్తున్నాడు అన్నటువంటి కోణంలో కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ అలాంటి ఫ్యాన్స్ ఎవరైనా వస్తే కూడా కంట్రోల్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. అదే రకంగా ఇంతటి గందరగోళానికి గల కారణకులు ఎవరైతే ఉన్నారో, ఎందుకు ఎన్టీఆర్ పేరు తెర మీదకి వచ్చింది, ఎందుకు పొలిటికల్ పేరు తెర మీదకి వచ్చినటువంటి అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి ఈ యొక్క కేసును కూడా నమోదు చేయాలంటూ కూడా కృష్ణ యాదవ్ అయితే అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. రైట్, ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సురేష్ ప్రస్తుతం ఈ ఇష్యూస్ని ట్రాక్ చేస్తూ ఉన్నారు, సురేష్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. సురేష్, ఇటు రా ఎన్టీఆర్ సాయిరూప్ ఏమంటూ ఉన్నారు, ఫ్యాన్స్కి సంబంధించి మీరు చూసుకొచ్చారు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళతో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులతో మీరు మాట్లాడుకొచ్చారు. 18th అయితే మాత్రం తాజ్ హోటల్లో కార్యక్రమం జరుగుతుందని చెప్పి రా ఎన్టీఆర్ సాయిరూప్ చెప్పుకొస్తున్న సందర్భం. సో ఈ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, ఎవరి కంప్లైంట్ ఏంటి, ఎవరి మాటలేంటి, టోటల్గా ఎన్టీఆర్కి సంబంధించి ఆయన కార్యక్రమం, ఆ ఊరువాడ కార్యక్రమాన్ని మాత్రం కంటిన్యూ చేస్తామని సాయిరూప్ చెప్తున్న క్రమంలో ఏం జరగబోతూ ఉంది అక్కడ? ఏదైతే ప్రధానంగా 18వ తారీఖున రా ఎన్టీఆర్ సంబంధించి కూడా ఒక ప్రెస్ మీట్ ఉంటుంది. ఊరువాడ అనేటువంటి కార్యక్రమం, ఇది ఒక సేవా దృక్పథంతో ఎన్టీఆర్ కూడా వస్తారన్నటువంటి సమాచారం సోషల్ మీడియాలో రన్ అవుతుంది. అసలు 100 కోట్లతోటి ఊరువాడ కార్యక్రమం అన్నది ఎందుకు పెట్టారు, 100 కోట్లు అన్నటువంటి అంశం తెర మీదకి ఎందుకు వచ్చింది, జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడికి వస్తాడన్నటువంటి అంశం తెర మీదకి ఎందుకు వచ్చింది, సోషల్ మీడియాలో ఎందుకు చక్కర్లు కొడుతుంది అన్నది ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి అభిమాన సంఘ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మన ఆర్టీవీతో కూడా ఫ్యాన్స్ సంబంధించినటువంటి లీడర్స్ అంతా కూడా మాట్లాడడం జరిగింది. ఎన్టీఆర్ ఎక్కడే కానీ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం లేదు, అఫీషియల్ గా కూడా ఎక్కడ అనౌన్స్ చేసినటువంటి దాఖలాలు లేదు. అయితే ఎన్టీఆర్ వస్తున్నాడు అన్నటువంటి వార్త సోషల్ మీడియా మాధ్యమాలలో ఎందుకు చక్కర్లు కొడుతుంది అన్నది ప్రధానంగా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాళ అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. ఏదైతే అక్కడ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీంతో నిర్వహిస్తున్నటువంటి వారి మీద మాకు ఎటువంటి ఇది లేదు, కాకపోతే ఈ 100 కోట్లు అన్నటువంటి అంశం ఏంటి, ఈ ఊరువాడ కార్యక్రమం ఏంటి, ఎన్టీఆర్ వస్తాడన్నటువంటి ఆ యొక్క అంశాన్ని తెర మీద తెచ్చింది ఎవరు, దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేయాలి, దీని మీద కేసు నమోదు చేయాలంటూ కూడా ఫ్యాన్స్ సంబంధించిన నేతలంతా కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా వీళ్ళు తెలియజేస్తున్నది ఒకటే, అఫీషియల్ గా ఎక్కడే కానీ ఎన్టీఆర్ చెప్పినటువంటి పరిస్థితి లేదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబంధించినటువంటి నేతలుగా మేము ఎక్కడే కానీ ఒక లెటర్ రిలీజ్ చేసినటువంటి దాఖలా లేదు. మరి ఎందుకు ఎన్టీఆర్ వస్తున్నాడు అన్నటువంటి అంశాన్ని తెర మీద తెచ్చారు, ఇదంతా కూడా ఒక అభిమానులు ఒక గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక రాజకీయ కోణంలో ఏమన్నా జరుగుతుందా, లేకపోతే ఎందుకు ఇలాంటి అంశం తెర మీదకి వచ్చిందన్నదే ప్రధానంగా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున 18వ తారీఖున ఆ హోటల్ వద్దకు చేరుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఇదైతే ఒక స్పష్టత లేనటువంటి ఒక గందరగోళ వాతావరణం నడుమ ఈ యొక్క ఏదైతే ఎన్టీఆర్ వస్తున్నాడో అన్నటువంటి అంశం తెర మీద సోషల్ మీడియాలోకి వచ్చిందో, దీనికి సంబంధించి ఫ్యాన్స్ అంతా కూడా కొంత గందరగోళానికి లోనయ్యారు. రేపు మేము చెప్పేటువంటి ప్రయత్నం చేసినా కూడా నిజంగానే వస్తున్నాడేమో అన్నటువంటి ఆశాభావంతో కూడా వేలాది మంది అభిమానులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి ఏర్పడితే కూడా పోలీసులు దగ్గరుండి ఆ యొక్క సమస్యను కూడా పరిష్కరించాలి. అదే రకంగా ఈ యొక్క వ్యవహారం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలన్న డిమాండ్ కూడా
ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి మాత్రం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా క్లియర్ కట్ గా వాళ్ళు చెప్తున్నది ఒకటే, గడిచిన 3-4 రోజులుగా కూడా ఈ అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది అన్నది ప్రధానంగా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు అఫీషియల్ గా ఎన్టీఆర్ నుంచి ఎటువంటి ఒక లెటర్ రాకుండా ఆయన ఎక్కడెక్కడ మీడియా ముఖంగా వచ్చి తెలియజేసినటువంటి దాఖలాలు లేదు. ఆయన సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఎవరైనా కూడా ఎక్కడ అఫీషియల్ గా చేసినటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా కావచ్చు ఆయన పేరు మీద అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు చేయొచ్చు. అయితే ప్రధానంగా ఇక్కడ ఏదైతే 18వ తారీఖున అనౌన్స్ చేసినటువంటి విధానం కావచ్చు, ఆ యొక్క అంశాలన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చేటువంటి విధానాలు కావచ్చు, వాళ్ళు తెలియజేసినటువంటి అంశాల మీద మాత్రం వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేశారు. అయితే ఖచ్చితంగా రేపోతే ఎన్టీఆర్ రాబోయేది లేదు. అక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి అఫీషియల్ గా ఎన్టీఆర్ కు ఎటువంటి సంబంధం లేదన్నటువంటి అంశం మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలియజేసినటువంటి పరిస్థితి వచ్చింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఓవరాల్ ఎపిసోడ్లో అయితే మాత్రం ఎక్కడ క్లారిటీ కనిపించట్లేదు అనేది క్లియర్గా కనిపిస్తుంది. మరి దీని మీద ఏమైనా ఎన్టీఆర్ రియాక్ట్ అవుతారా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్, అనదర్ బిగ్ డెవలప్మెంట్ న్యూస్ చూస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానుల్లో చీలుకొచ్చిందనే క్వశ్చన్ మార్క్ని రైజ్ చేసే డెవలప్మెంట్ ఇది. ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ ప్రచారంతో ఫ్యాన్స్లో గొడవలు తలెత్తాయి. రా ఎన్టీఆర్పై తిరుపతిలో ఏఎస్పీకి ఎన్టీఆర్ అభిమానులు కంప్లైంట్ చేశారు. 18న తాజ్ హోటల్లో జరిగే కార్యక్రమానికి ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం లేదు, ఎన్టీఆర్కి ఎలాంటి సంబంధం లేదు అనేది ఆ కంప్లైంట్ సారాంశం. రా ఎన్టీఆర్ కార్యక్రమం కారణంగా ఎన్టీఆర్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఎన్టీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎన్టీఆర్ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ అభిమానుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ ఎన్టీఆర్ పేరును వాడుకొని ఈ కార్యక్రమం చేపడుతున్నారు. వాళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. వెంటనే తాజ్ హోటల్ని కాంటాక్ట్ చేశారు ఏఎస్పీ. కార్యక్రమంపై డీటెయిల్స్ తెలుసుకున్నారు ఏఎస్పీ రవి మనోహరాచారి. కార్యక్రమంపై బుకింగ్ వచ్చిందంటూ తెలిపారు తాజ్ హోటల్ యాజమాన్యం. ఎవరు చెప్పినా వినను, 18న తాజ్ హోటల్లో కార్యక్రమం జరిగి తీరుతుందంటూ కూడా రా ఎన్టీఆర్ సాయిరూప్ చెప్పుకొచ్చిన క్రమం. ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? ఈ వివాదం పెద్దది కావడానికి కారణం ఎవరని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు? కమెంట్ చేయండి. ఫ్యాన్స్ కలిపి 100 కోట్లతో ఏదో కార్యక్రమం చేస్తాం ఫ్యాన్స్ లో కలబడి ప్రజల్లో కూడా దానితో క్లారిటీగా ఒక సంస్థ ఇది పెట్టింది. మేము 4 days సర్వీస్ ఓరియంటెడ్ కదా చిన్నదిగానే ఉంటుంది అనుకుంటే ఇది ఇంకో విధంగా రాజకీయాలు వస్తారు, స్టేట్మెంట్ ఇస్తారనే దానికి జనాలలో వచ్చి పడి ఇష్యూ అవుతుంది. అందుకనేది మనం ఏంటంటే దానిపైన యూనిటీ బ్యాకప్ ఉన్నారు. స్మాల్గా స్టార్ట్ అయ్యి ఇష్యూ క్రియేట్ చేసి దానిపైన యాక్షన్ తీసుకున్నారు. స్టార్ట్ చేసింది సార్ దీంట్లో ఉంటాయి సార్. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో అందాల తార మీనాక్షి చౌదరి చేతుల మీదుగా జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అదిరిపోయే ఇనాగ్రల్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. At KLA, we help you not only gain knowledge, but also experience it. KL deemed to be university. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది.
సార్ స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్? టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.